బులెటిన్లో డీటెయిల్ చూస్తే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో బాంబులు బుల్లెట్ల దృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలే సెన్సిటివ్ ఏరియా, అందులోనూ అటవీ ప్రాంతం కావడంతో శ్రీశైలం పరిసరాల్లో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. శ్రీశైలానికి ఉగ్రవాదుల ముప్పు ఉందనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బాంబులు బుల్లెట్లు కనిపించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని భక్తులు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముందుగానే గుర్తించిన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. శ్రీశైలం ఆలయం సమీపంలోని వాసవి సత్రం ముందు నుంచి వెళ్తున్న కొందరు స్థానికులు డివైడర్ వద్ద ఉన్న సంచిని గమనించారు. అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీశైలం పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందిని సంచి తనిఖీ చేసి అందులో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. సంచిలో 9 పెద్దవి, 4 చిన్న బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 4 బాంబులను కూడా గుర్తించారు. సంచిలో బుల్లెట్లు ఎవరు వదిలి వెళ్ళి ఉంటారనే కోణంలో శ్రీశైలం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీశైల క్షేత్రంలో దేవస్థానానికి చెందిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇది మావోయిస్టుల పనా లేక ఎవరైనా చంపేందుకు ప్లాన్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శైవ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలుగొందుతున్న శ్రీశైలంలో నిత్యం రద్దీ ఉంటుంది. ఏపీలో తిరుపతి తర్వాత చెప్పుకోదగ్గ పుణ్యక్షేత్రం. అయితే ప్రస్తుతం ఇస్లామిక్ ఫండమెంటలిజం, టెర్రరిజం ద్వారా దాడులకు పాల్పడుతూ దేశ సమగ్రతను, భద్రతను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులు మనతో పాటే ఉంటూనే ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల సీన్ భక్తులకు అటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీంతో ఆలయాలే కాకుండా చర్చీలు, మసీదుల వద్ద కూడా భద్రతా నిఘా పెంచాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో కొన్ని ఉగ్రవాదుల మూకలు ఉన్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోపక్క అక్కడ బాంబులు, మరోపక్క బుల్లెట్లు కూడా అక్కడ లభ్యం అవడంతో పోలీసులు అయితే మాత్రం గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. శివరాజ్, రవి, శ్రీశైలంలో ఏదైతే శ్రీశైలం మహాక్షేత్రంలో రోడ్డు పైన ఏదైతే డివైడర్ల పైన బుల్లెట్లు అలాగే ఈ బాంబులు దొరకడం ఇప్పుడు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం ఏదైతే ఆ స్వీపర్లు వాసవి సత్రం వద్ద క్లీన్ చేసే సమయంలో ఒక బ్యాగ్ అక్కడ పడి ఉండడంతో గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఆ స్థానిక పోలీసులు అక్కడికి వచ్చి చూసుకోవడంతో ఒక్కసారిగా 9mm బుల్లెట్లు కావచ్చు, మిగతా బుల్లెట్లు అక్కడ ఉండడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అవాక్ కావడం జరిగింది. ముఖ్యంగా ఆ స్పెషల్ పార్టీ టీం ని రప్పించి ఆ బుల్లెట్లు సంబంధించి మొత్తం రికవరీ చేశారు. ముఖ్యంగా ఏదైతే శ్రీశైలం క్షేత్రంలో గట్టి ఏదైతే నిఘా ఉంటుంది, మరోవైపు సెక్యూరిటీ కూడా బలంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ రోజు పూర్తిగా సెక్యూరిటీ వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే శ్రీశైలం వద్ద టోల్గేట్ వద్ద వాహనాలు అలాగే ఎవరు వచ్చినా కూడా అక్కడ తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దీని తర్వాత శ్రీశైలంలో నిఘా వైఫల్యం జరిగిందని చెప్పి ఇటు భక్తులైతే ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ దేవస్థానం సమీపంలోనే వాసవి సత్రం వద్ద బుల్లెట్లు దొరకడం ఒక విధంగా ఇటు దేవస్థానం సెక్యూరిటీ, ఇటు పోలీసు సిబ్బంది ఇద్దరు వైఫల్యం చెందారని చెప్పి ఇటు వారిపైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా బుల్లెట్లు కొండపైకి ఎలా వచ్చాయన్న దానిపైన ఇప్పుడు పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ముఖ్యంగా శ్రీశైలం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇటు సున్నిపేట నుంచి శ్రీశైలానికి చేరుకునే సమయంలో సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అయితే ఆ సెక్యూరిటీని దాటుకొని ఈ బుల్లెట్లు ఎలా వచ్చాయని దానిపైన ఇప్పుడు పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ఎవరైతే మాజీ నక్సలైట్లు ఎవరైనా వచ్చి వెళ్లారా అనే దానిపైన కూడా కొంత పోలీసులు అయితే ఆ విధంగా విచారణ ప్రారంభించారు. గతంలో సున్నిపేటకు కొంతమంది నక్సలైట్లు వచ్చి వెళ్లారనే
దీనిపైన ఇప్పుడు పోలీసులు ఆ రూట్ లో విచారణ అయితే ప్రారంభించారు. మరోవైపు అసలు ఈ ఘటన ఎలా జరిగింది దానిపైన ఇప్పుడు పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు దేవస్థానం తరఫున కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి వివరాలు తెలుపుతామని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు జరిగిన ఘటన పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. జరిగిన ఘటన పైన పూర్తి స్థాయి రిపోర్టు తమకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరినట్టుగా తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శివరాజ్.